బైబిల్ రీడింగ్ డైలీ 5 వర్సెస్. ఆదికాండము 1వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని, రాత్రిని ఏలుటకును వెలుగును, చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందును వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురుగాకనియు పలికెను. ఈ బైబిల్ రీడింగ్ కాన్సెప్ట్ మీకు నచ్చితే నాతో పాల్గొనడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.